అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. వరదకు ధాన్యమంతా కొట్టుకుపోయింది. సకాలంలో కొనుగోలు ప్రారంభించకపోవడం వల్లే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిసిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐకేపీ సెంటర్లో నెలకొన్న పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, ధాన్యపు కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిలిచిపోయాయి. ఎక్కడ కూడా సరిగ్గా జరగట్లేదు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరోవైపు రైతన్నలు ఆందోళనలో బాధపడుతున్న పరిస్థితి. వరంగల్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఆడ కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి? రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ యాసంగి సీజన్లో రైతన్న ఎదుర్కొనే కష్టాలు తన జీవితంలో వ్యవసాయం చేసిన సందర్భంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సాగునీరు అందించుకునేటువంటి సందర్భం నుంచి మొదలుకొని పంట చేతికొచ్చిన దశ వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం వాతావరణంలోనూ పెను మార్పులు కనిపించాయి. మార్చి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా వర్షాకాలంలో ఏ విధంగా అయితే వర్షాలు కురుస్తాయో ఆ విధంగా అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వడగండ్లు ఇవాళ రైతుల కళ్ళలో కడగండ్లను మిగిల్చిందిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గుర్చినటువంటి వర్షానికి వరంగల్, మహబూబాబాద్ ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్షంగా నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషర్ రెడ్డి గారు పాకాల ఆయకట్టుకు సంబంధించి పండించినటువంటి రైతుల కష్టాలను, ఇబ్బందులను, ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. మనతో పాటు పెద్దిశేషర్ రెడ్డి గారు. సార్, ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నా కూడా చలనం లేదు. కనీసం మిల్లులకు ధాన్యం తరలించే విషయంలో అలసత్వం వహిస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? అసలు కొనుగోళ్ల ప్రణాళికలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పూర్తిగా వైఫల్యం చెందారు. అసలు ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి ఒక అంచనా లేకుండా ప్రగల్భాలకే పరిమితమై, పత్రికా సమావేశాలకే పరిమితమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టలు ఫ్లాప్ అయింది. ఈ సీజన్, ఎండాకాలం సీజన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా తాడిపత్రులకు సంబంధించి, అదేవిధంగా వేయింగ్ మిషన్లకు సంబంధించి, తర్వాత మ్యాచర్ మిషన్లకు సంబంధించి టెండర్లు గత వారం రోజుల క్రితమే టెండర్లు ఫైనల్ చేసి ఆగ్రో సంస్థ ద్వారా ఫైనల్ చేయడం అనేది వారి యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయానికి అదొక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే వారికి ఏమాత్రం కూడా ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఎంత పంట దిగుబడి వస్తుంది, ఎన్ని కళ్ళాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఒకవేళ అకాల వర్షాల ఒకవేళ వర్షాల ఎఫెక్ట్ కనుక జరిగి ఉంటే ఆ కళ్ళాల దగ్గర ల్యాండ్ లెవెలింగ్ ఉందా లేదా, అక్కడ తట్టుకునే పరిస్థితి ఉందా, ధాన్యం కొనుగోలు సందర్భంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందా అని చెప్పి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే. అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి గత 4-5 రోజులుగా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా మరి కొట్టుకుపోయి ఇలా బురదమయమైంది. ఇవాళ మిగిలిపోయినటువంటిది తడిసి ముద్దయి ఇవాళ మొలకెత్తి మరి కంటిన్యూగా అవుపడతా ఉన్నది. దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రే దీనికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా దీని ప్రణాళికలోనే వైఫల్యం కుట్టస్టేట్ అవపడతా ఉన్నది. ఎందుకంటే ఏ మిల్లుకు ఏ సెంటర్ నుంచి ట్యాగ్ చేయాలి, ఎక్కడి నుంచి కాంట అయినటువంటి ధాన్యాన్ని ఏ మిల్లుకు సప్లై చేయాలనేటువంటి స్పష్టత గత 3-4 రోజుల క్రితం వరకు కూడా వరంగల్ జిల్లాలో రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటది. ఇప్పటివరకు కూడా ఏ మిల్లుకు ఏ సెంటర్ నుంచి పోవాలనేటువంటి దానిపైన ఇప్పటి కూడా పూర్తి క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అటల్ ఫ్లాప్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు ఇలా కొనుగోలును పరిశీలన చేయడంలో కానీ, సమీక్షించడంలో కానీ, లేదా సమస్యలను నియంత్రించడంలో కానీ, రైతులకు భద్రత కల్పించడంలో కానీ, భరోసా ఇవ్వడంలో కానీ అటల్ ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఓట్లప్పుడు మస్తు మాట్లాడినరు. ఆనాడు కేసీఆర్ గారు కొనుగోళ్ల మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంతో పోలిసినప్పుడు ఇవాళ రైతులందరూ ఏమంటున్నారు క్షేత్రస్థాయిలో మనందరం చూస్తూ ఉన్నాం. అంటే ఆనాడు ఎంత బాగుండేది, ఇలాంటి ఇబ్బందులు, ఈ పరిస్థితులు ఉండేది కాదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలాంటి వర్షాలతోటి కూడా, వడగళ్లతోటి కూడా పంట నష్టం జరిగినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అందరికీ చెక్కులు తీసుకొచ్చి నష్టపరిహారం ఇచ్చిండ్రు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇస్తే చాలా కామెంట్ చేసిండ్రు. ఇవాళ ఆ కామెంట్ చేసినటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎమ్మెల్యే ఇలా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో లేడు. గత నెల రోజుల క్రితం ఇదే పాకాల ఆయకట్టు ప్రాంతము, వరంగల్ జిల్లా ప్రాంతము, ఈ ప్రాంతంలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రాంతంలో అకాల వర్షాలు, వడగళ్లతోటి తీవ్రమైన నష్టం జరిగి 1000 ఎకరాలు ముఖ్యంగా వరి పంట దెబ్బతింటే నష్టపరిహారం గురించి సర్వే చేసిన దిక్కు లేదు.
వచ్చి కంటితో చూసినటువంటి నాదుడే లేడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లా కాదు కదా. ఆనాడు మేము ఫీల్డ్లో ఉన్నాం, ఇవాళ కూడా రైతుల పక్షాన్ని నిలబడ్డాం, రైతులకు భరోసా ఇస్తున్నాం. ఎవ్వరు మరి తగ్గాల్సిన అవసరం లేదు. తప్పకుండా తడిసినటువంటి ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని ఎంఎస్పీ మద్దతు ధరకు ఎలాంటి కట్టింగ్ లేకుండా తీసుకోవాల్సింది ప్రభుత్వం. తీసుకోకుండా అధికార పార్టీ నాయకుల గల్లబట్టి రోడ్ల మీద గుంజుడు ఖాయం. సార్, ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మార్చి నెల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు, ఎదురుగాళ్లతో పంట చేతికొచ్చేటువంటి పంట మొత్తం నేల కొరిగిన పరిస్థితి వరంగల్ జిల్లాలో. అంచనాల ప్రకారం అధికారులు ఆ 4-5 రోజుల పాటు అంటే మార్చి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేసినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు 10,000 ఎకరాలు నష్టపోయింది. ఆ తర్వాత కూడా పంట కోతల దశకు వచ్చే వరకు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద? ఇప్పటి వరకు 10,000 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అది ముమ్మాటికి తప్పు, అది మోసము, రైతులకు ఎగనామం పెట్టుడే. ఆ 10,000 ఎకరాలు కేవలం నర్సంపేట ప్రాంతంలోనే, పాకాల ఆయకట్టు ప్రాంతంలోనే తీవ్రమైన నష్టం జరిగింది. 10,000 ఎకరాలు అంచనా ఎక్కడ వేసిళ్ళు, ఎక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేసిళ్ళు, ఎక్కడ వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎక్కడ జాయింట్ సర్వే, ఎక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. కాబట్టి శుద్ధ తప్పు. సమస్య నుంచి ఎస్కేప్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాల పంట నష్టం తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ అయితే తోటలు, మామిడి తోటలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, మొత్తం రాలిపోయింది. మామిడి తోటలు పోయినాయి, హార్టికల్చర్ క్రాప్స్ పోయినాయి. ఇలా వరిధాన్యం దెబ్బతిన్నది, మొక్కజొన్న కింద పడి ఇరిగిపోయింది. దిక్కులేని స్థితిలో అమ్ముకోవడమే రైతులు. ఎక్కడ కూడా వారికి మద్దతు ధర రావడం లేదు. ఇలా అందరూ కూడా బోనస్ అని చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొక్కజొన్న బోనస్ అన్నారు, ప్రతి ధాన్యం గింజకు బోనస్ అన్నారు, మిర్చికి బోనస్ అన్నారు, పత్తికి బోనస్ అన్నారు. ఏమైంది వాళ్ళ చివరికి వచ్చినాక? సీసీఐ పేరు మీద పత్తి కొనుగోలులో కుంభకోణం చేస్తారు, ధాన్యం కొనుగోలులో టెండర్లో కుంభకోణం చేస్తారు. ఇలా దిగుబడి వచ్చి చేతికి వచ్చిన తర్వాత మొలకెత్తేటువంటి పంటను కొనుగోలు చేయడంలో ఇలా అశ్రద్ధ వహిస్తారు. ఎవడు పట్టించుకునేటు దిక్కు లేదు. ఇవాళ ఎవరు చెప్పుకోవాలి రైతులు? కాబట్టే ఈ ప్రభుత్వమే రైతులకు వ్యతిరేక ప్రభుత్వం. వారికి లాభం ఉంటే తప్ప, వారికి కమిషన్ తీసుకునే అవకాశం ఉంటే తప్ప వారు పనిపైన దృష్టి పెట్టరు, కొనుగోళ్లపైన దృష్టి పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టే అవకాశం కూడా లేదు. ఇల్లేమైనా కమిషన్ వచ్చేటంటే మాత్రం తప్పకుండా దృష్టి పెడతారు వాళ్ళు. కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యమైంది. ఇలా జిల్లాలో యంత్రాంగం విఫలమైంది, జిల్లా మంత్రులు విఫలమైనలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విఫలమైనలు, వాళ్ళ మండల నాయకులు విఫలమైనలు. ఇలా ఒక్కడు కూడా అడ్రస్ లేరు. ఫీల్డ్లో ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన లేదు, ఎక్కడ సమన్వయం లేదు. గండి తక్కువ ఉన్నదా, వేయింగ్ మిషన్ ఉన్నదా, తేమ శాతం ఇబ్బంది ఉన్నదా, ఎక్కడ గోడౌన్ సమస్య ఉందా, ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందా, ఎక్కడన్నా సమీక్షలు ఉన్నాయండి? ఎక్కడ సమీక్షించినట్టు ఎక్కడ చూసినామని ఇప్పటివరకు ఈ సీజన్లో. కాబట్టి ఈ దుస్థితి వల్ల, ఈ దుస్థితికి కారణం పూర్తిగా అనాలోచితమైనటువంటి అధికార పార్టీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలే కారణం. ధాన్యపు కొనుగోలు సెంటర్లో కనీస ఏర్పాట్లు లేవు, తాగునీరు లేదు, టెంట్ లేదు. మహబూబాబాద్ జిల్లాలో వడదెబ్బతో చనిపోయారు. ఇంకా సిగ్గుపడాల విషయం, ఇలా కొనుగోలు కేంద్రాల్లో పిడుగుబడి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తే తడుసుడు, ఎండకు ఎండుడు రైతులు. ఎక్కడ టెంట్ లేదు, వాటర్ లేదు, ఎక్కడ కూడా మ్యాచర్ మిషన్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, ఎక్కడ కూడా తాడిపత్రిల సప్లై లేదు. వారం రోజుల క్రితమే ఈ మిషనరీ సప్లై సంబంధించి టెండర్ పిలిచారండి. ఎంత సిగ్గుచేటు! వారం రోజుల కింద టెండర్ పిలిచిండు, ఇంకా అది ఫైనల్ కాలేదు. టెండర్ వచ్చేది వానికి ఎవరికి రావాలి, వాడు ఎప్పుడు కొనుగోలు చేయాలి, వాడు ఎప్పుడు మార్కెట్లోకి పంపాలి, అది కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు రావాలి, కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు ఎప్పుడు రైతుకు ఆ మెటీరియల్ అప్పచెప్పాలి, రైతు కాంటా ఎప్పుడు అయితే ధాన్యము, ఎప్పుడు లోడ్ అయి ఎప్పుడు కొనుగోలు కేంద్రం నుంచి మిల్లర్కు చేరాలి, ఇది ఎప్పుడైతుంది? ఈలోపు అకాల వర్షాలు పడతాయని చెప్పి నీకు సోయలేదా ప్రభుత్వానికి? గత మే 5 నుంచి నేటి వరకు కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి వరంగల్ జిల్లాలో. రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పి నీకు వాతావరణ శాఖ ముందే హెచ్చరిక చేస్తుంది కదా, పలానా టైంకు పలానా గ్రామంలో ఇంత వర్షపాతం నమోదైందని చెప్పి స్పష్టంగా చెప్తుంది కదా. చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసుకున్న కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం రైతులకును ఎందుకు అలర్ట్ చేయలేదు? ఇవాళ బాధ్యులు ఎవరు దీనికి? అందుకే మేము అంటున్నాం, కొట్టుకపోయిన పంటకైనా మద్దతు ధర ఇవ్వాలి. ఒక రైతు ఎకరా వేసిందంటే ఎకరాకు వ్యవసాయ శాఖ యొక్క దిగుబడి నివేదికను అనుసరించి పంట కళ్ళంలో ఉన్నా, కొట్టుకపోయినా, మొలకెత్తినా, అది ఎలాంటి తరుగుకు గురైనా ఎంఎస్పీ ధర చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈసారి ముందుగానే వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. వర్షాకాలం ఈసారి ముందుగా వస్తుందని, ఋతుపవనాలు వస్తూ ఉన్నాయని, ఈ నెల 29 నుంచి ఋతుపవనాలు మొదలవుతాయి తెలంగాణ వ్యాప్తంగా అన్నటువంటి చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ పంటను ఎంత త్వరితగతిన కొనాలి, వర్షాకాలానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు సార్? మొత్తం రాష్ట్రంలో లేటుగా హార్వెస్టింగ్ అయ్యే ప్రాంతం వరంగల్ ఈస్ట్, వరంగల్ జిల్లా అండి.
ఈస్ట్ వరంగల్ జిల్లా మన ప్రాంతం పాకాల ఆయకట్టు ప్రాంతం కూడా లేటుగా హార్వెస్టింగ్, లేటు కోతలు వస్తాయి మనకు రాష్ట్రంతో పోల్చినప్పుడు. లేటుగా కోతలు వచ్చేటువంటి సమయానికి వడగాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది. ఇది భౌగోళిక శాస్త్రాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే ఈ ప్రాంతంలో కంటిన్యూస్గా అకాల వర్షాలు తప్పకుండా వస్తాయి. ఇది ప్రభుత్వానికి సోయలేదా? నివేదికలు ప్రభుత్వం చేతిలో నివేదికలేవా? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ సమీక్షించిలా? వర్షాలు పడతాయని చెప్పి ముందస్తు అలర్ట్ ఎక్కడన్నా అలర్ట్ ప్రకటన చేసిన ఊళ్ళల్లో కల్లాల సెంటర్ల దగ్గర కానీ ఎక్కడని. తర్వాత వాయుగుండం ప్రకటన వచ్చింది నిన్న. రాబోయేటువంటి 3 రోజులు తీవ్రమైన వాయుగుండం ఉంటుంది మన ప్రాంతంలో అన్నారు. ఇప్పటికే మొత్తం నీళ్లలో పంట ఉన్నది, చేతులతో ఏరుకునే పరిస్థితి ఉన్నది. ఇలా వాయుగుండం ఎఫెక్ట్ అయిన తర్వాత తడిసిన పంట తప్పకుండా మొలకెత్తండి. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఏ రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నదో, ఎకరానికి ఎంత పంట దిగుబడి వస్తుందని చెప్పి వ్యవసాయ నివేదిక ఉన్నదో దాని ప్రకారంగా మద్దతు ధర వాళ్ళ ఖాతాలో వేయాల్సిందే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందే. ఇది మొత్తంగా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని చెప్పి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు డిమాండ్ చేయడంతో పాటు వాయుగుండం రాబోతా ఉంది, వర్షాకాలానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ముందుగానే చేసుకోవాలన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాంతోపాటు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా వెల్లడిస్తా ఉన్నారు. స్టూడియో రైట్, థ్యాంక్ యూ రవికాంత్.